రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈరోజు నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో ఈ యొక్క ప్రార్థనలతో నేను, గిరిధరెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది నాయకులు యాక్చువల్గా దీంట్లో పాల్గొన్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఈ బారా షాహిద్ దర్గా 2014 ముందు ఎలా ఉండింది, 14 తర్వాత ఎలా ఉండింది. 2014-19 అప్పుడు అజీజ్ గారు మేయర్. ఆ రోజు ఇక్కడ రొట్టెల పండుగ అంటే ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మన జిల్లానే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్లేస్ ఇది. ఆ రోజు దాదాపు 2 లక్షలు అలా వచ్చేవాడు. 2014-19లో ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి ఆ వాటరు, ఇక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే చాలా భయంకరంగా ఉండేవి. ఇక్కడంతా లారీలు క్లీన్ చేసుకోవటం, టాయిలెట్స్ అక్కడే, యూరిన్ అక్కడే. దీన్ని అంతటినీ యాక్చువల్గా ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడి దీంట్లో ఎంతో డెవలప్ చేసాము. అప్పుడే ఇక్కడ ఒక హాల్ కట్టాలని దాంతో కూడా శాంక్షన్ చేసి కాలమ్స్ కూడా రైజ్ చేసాం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. అయితే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఏదైతే ఇక్కడ ముఖద్వారాలను చాలా చక్కగా డెవలప్ చేశారు. కొన్ని డెవలప్మెంట్స్ కూడా వారు చేశారు, వాటిని కూడా అభినందిస్తున్నాను. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ టేకప్ చేయాలని అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితోనూ, అదేవిధంగా అజీజ్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్, వారితో డిస్కస్ చేయడం, దానికి కావాల్సిన ఫండ్ కావాలంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక 5 crores నోడా నుంచి ఇమీడియట్గా శాంక్షన్ చేయడం చెప్పడం. అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 1,80,00,000, వర్క్ బోర్డు అజీజ్ గారు అక్కడి నుంచి 1.5 crore, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు 1.5 crore ఇస్తామని మొత్తం 9.8 కోట్లు ఫస్ట్ ఫేజ్. ఇది మళ్ళీ ఫర్దర్గా ఉంది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. వీలైనంత తొందరలో ఆ వర్క్ కూడా టేకప్ అవుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులకి ఆ రోజు 2014-19లో కానీ మంత్రిగా నిన్నప్పుడు కానీ, ఇప్పుడు మళ్ళా మంత్రి అయినప్పుడు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు నెల్లూరులో టేకప్ చేశాం. ఈ బారా షాహిద్ దర్గానే కాదు, షాదీ మంజిల్ ఒకటి చక్కటి కట్టాలని 42-43లో చాలా చక్కటి షాదీ మంజిల్ 3 అంతస్తులతో కట్టాం. ఎందుకంటే అక్కడ పేదలు, నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 54వ డివిజన్లో ముస్లిం సోదరులు అడిగితే ఇమీడియట్గా వేమిరెడ్డి ప్రభాకర్తో అన్నాను, నేను ఒక 50 లక్షలు డొనేషన్ ఇస్తాను మా పిల్లల యొక్క ఆదాయం నుంచి, మీరు కూడా ఒక 50 లక్షలు ఇవ్వమంటే ఆయన వెంటనే శాంక్షన్ చేశారు. ఆ షాదీ మంజిల్ కూడా 2 ఫ్లోర్లు స్లాబ్లు అయిపోయింది. త్వరలో దాన్ని ఫినిషింగ్ చేసి అక్కడ ఉండే వాళ్ళకి యాక్చువల్గా ఉపయోగపడేటట్టుగా చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య మీకు అందరికీ తెలుసు విఆర్ హై స్కూల్ ఏ విధంగా డెవలప్ చేసింది. ఆ విధంగా కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో ఉన్న అన్ని స్కూల్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో 15 స్కూల్స్ని సిటీలో టేకప్ చేసాం. త్వరలో రూరల్లో కూడా టేకప్ చేయబోతున్నాం. శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడాను, ఆయన కూడా ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా చేస్తున్నాం. అయితే 42-43లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆడ పేదలు, నిరుపేదలు ఉన్నారు. ఎక్కువ మంది నేను స్టడీ చేసిన ప్రకారం మెకానిక్లు, క్లీనర్లు, ఫిష్, మటన్ మార్కెట్, లేదా చిన్న చిన్న కూలీలు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఎక్కువ మంది. అయితే ఏదైనా మన విద్య ద్వారానే పేదరికాన్ని తొలగించగలం. అందుకనే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఆ పిల్లలకని ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో, వర్కౌట్ చైర్మన్ అజీజ్ గారితో నిన్న అక్కడ ఒక స్థలం కూడా లేదు, ఏదైనా ఒక స్థలం ఉంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తానంటే వెంటనే మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, నేను ఇస్తాను కట్టమన్నారు. అప్పటికప్పుడే మా అధికారులకు చెప్పేశాను, అక్కడ ఒక వర్క్ బోర్డ్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్, పిల్లలకి విత్ స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని చెప్పడం. ఆయన వెంటనే ల్యాండ్ శాంక్షన్ చేశారు. దానికి వెంటనే నేను సిఎస్ఆర్ ఫండ్లో ఏర్పాటు చేశాను. అటు మున్సిపల్ కార్పొరేషను మరియు సిఎస్ఆర్ ఫండ్తో దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మా కుమార్తె షర్మి కూడా దాన్ని యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. దాని డిజైన్లు అవన్నీ చేసి వాళ్ళకి చేయమని చేస్తున్నారు. వచ్చే వారంలో వర్క్ స్టార్ట్ చేస్తారు. దానికి శంకుస్థాపన చేసాం. బట్ వర్క్షాప్ ఏదైతే ముందు డిజైన్ చేసామో ఆ డిజైన్లో కొన్ని మార్పులు చేర్పులు కావాలని అజీజ్ గారు సజెషన్ చేయటం,
అంతేగాని మొదటి డిజైన్లో స్విమ్మింగ్ పూల్ లేదు, రెండవ డివిజన్లో స్విమ్మింగ్ పూల్గా వచ్చింది. అలాంటి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూలు ఆ యొక్క 42 డివిజన్లో ఇస్తున్నాం. ఈ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఇమాములకైతే 10,000, మౌజూన్కి అయితే 5,000 ప్రభుత్వం ఇస్తుంది. 25 కోట్లు పెండింగ్ ఉన్నది మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేకంగా 40 కోట్లు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.